హలో అండి, ఈరోజు మటన్ కర్రీ చేసేద్దాం. పూరీలోకి ఒక జార్ తీసుకొని మిక్సీ జార్, అందులో కొత్తిమీర, ఆనియన్, కట్ చేసుకున్న టమాటోస్, నెక్స్ట్ తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి వేసేసి దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. మనం కేజీన్నర మటన్ తీసుకుంటున్నాం. ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసేసి కొద్ది వేడయ్యాక ఆనియన్ వేసుకోవాలి. దీన్ని రెడ్డిష్ బ్రౌన్ లాగా వేయించాలి. దాని తర్వాత ప్రాసెస్ ఏంటి అంటే చెక్క వేయాలి, తర్వాత బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 యాలకులు, ఇవి 2 వేసుకోవాలి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా కలిపెట్టేసిన తర్వాత మనం కేజీన్నర మటన్ వేసేసుకోవాలి. వేసిన తర్వాత దీన్ని బాగా గరిటెతో తిప్పేసేయాలి, అంటే కొద్దిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. దాని తర్వాత ప్రాసెస్ ఏంటి అంటే పసుపు, కారం, అలాగే మనం ఉప్పు, రాళ్ళ ఉప్పు వేస్తాం కదండి, అది వేయాలి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ నీట్గా కలదిప్పుకోవాలి. మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న ప్యూరీ వేసేసుకొని దాన్ని కూడా మనం గరిటెతో బాగా కలిపెట్టాలి. అలాగే మిక్సీ జార్లో వాటర్ తీసేసుకొని అదే జార్లో వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసేసుకొని ఫుల్గా అది బాగా కలిపెట్టాలి ఒక 2 మినిట్స్. దాని తర్వాత మనం మెయిన్ ఇంగ్రీడియంట్ కసూరి మెంతి, నెక్స్ట్ ఇది వచ్చేసి ధనియా పౌడరు, నెక్స్ట్ మటన్ మసాలా పౌడర్ వేసేసుకోవాలి. దాని తర్వాత మనం కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి. కుక్కర్ విజిల్ పెట్టేసిన తర్వాత ఒక 12 విజిల్స్ రానివ్వాలి. దాని తర్వాత ఇది ఇలా వస్తుంది. నెక్స్ట్ దీంట్లో కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని కలిపెట్టుకోవడమే. ఇది ఊర్ర మాస్ లాంటి నాటు మటన్ కర్రీ పూరీలోకి చాలా సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి.